నా దగ్గర చేరుతారు 10th క్లాస్ డుమ్మగాళ్ళు, ఇంటర్మీడియట్ డుమ్మగాళ్ళు. వాళ్ళు కంపౌండర్లుగా తయారై నన్ను చూసి నేర్చుకుని ఇప్పుడు 100 మంది నేను చూపిస్తే ఆపరేషన్ చేస్తాను. చేయకూడదు చట్టం ప్రకారం, చేయగలరు వాళ్ళు. వాళ్ళని క్వాలిఫైడ్ డాక్టర్లు పెట్టుకొని వాడు పక్కన కూర్చొని వీడితో చేయిస్తూ ఉంటారు. చెయ్యి పట్టించి నేర్పిస్తేనే నేర్చుకోలేరు మా వాళ్ళు కొంతమంది డాక్టర్లు. వీడు చూసి నేర్చుకున్నారు ఈ పిల్లలందరూ. నాకు వాళ్ళు స్ఫూర్తి. నేను చూసి నేర్చుకున్న 100 ఆపరేషన్లు. ప్రతి సంవత్సరం 4-5 చోట్లకి వెళ్తాను. నేను 10 రోజులు ఉండొస్తా. ఆపరేషన్ నేర్పించమని అడగనివన్నీ. మీరు ఆపరేషన్ చేస్తుంటే చూడని అని అడుగుతా. ఎందుకని ఎవడని అడిగితే మీరు ఏమేం చేస్తారో నేను చూస్తే నాకు అలివిగాని కేసులన్నీ నీకు రెఫర్ చేయడానికంట. వాడు ఫ్లాట్ అవుతాడు, నన్ను చూడనిస్తాడు. చూడనిస్తే చాలు, వచ్చి నోట్స్ రాసుకుంటే వచ్చేస్తాను. వాళ్ళని చూసి నేర్చుకున్న పిల్లలు వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు వచ్చి జంప్స్ అవుతాం. ఈ దేశంలో అవకాశాలు లేని వాళ్ళని, వాళ్ళ బలహీన వర్గాల్ని, వాళ్ళకి మెడికల్ సీటు రాకుండా ఉండడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టి ₹1 కోటి సీటు వసూలు చేసి వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తయారు చేసి డాక్టర్లకు పంపుతున్నారు. వీళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా. ఏం మాట్లాడుతున్నారు తెలుసా మీకు? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినందువల్ల తక్కువ మార్కులకు సీట్లు వస్తున్నాయి. ఈ అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు ఎత్తి జన్మ సావరా అంటున్నారు. అంతకంటే తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళకి డొనేషన్ కాలేజీలో సీట్లు ఇస్తున్నారు. వాళ్ళకంటే మీరు ఏం తక్కువ. ₹1 కోటి తీసుకొని సీట్ ఇచ్చేది. అయితే మాకు రిజర్వేషన్ ఇస్తున్నారు కరెక్టే. మాకంటే తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళందరూ సంపరా జనాన్ని. మీ ఆర్గ్యుమెంట్ అట్లా ఉండాలి.